పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చర్చకు వస్తారా అని పిలిచి పారిపోయిన రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పుడైనా మేడిగడ్డ బరాజ్పై చర్చకు రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, కొన్ని దేశాల్లో ఉన్నట్లు రీకాల్ వ్యవస్థ వస్తే ఇలాంటి వారికి బుద్ధొస్తుందన్నారు. తిడితే తప్ప రేవంత్ రెడ్డికి అర్థం కావడం లేదని, అందుకే ఇష్టం లేకపోయినా ఆయన భాషలోనే మాట్లాడాల్సి వస్తోందన్నారు కేటీఆర్. చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు బిరికి సన్నాసి. మళ్ళనేమో చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నా మీకు రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు. మంచిగా ఉంది, అది కూలిపోలే. నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగాలేక నువ్వు అంటున్నావు. కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర్ రెడ్డి గారు వయచ్చు ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుపుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా అంటాడా? ఇంకా ఘోరం ఏంటంటే కోసుక తింటారా నన్ను? ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా, ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటుండు. రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గడ్సోంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు. నాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు.